ఇశ్రాయేలీయులు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఆమేన్. ఇశ్రాయేలీయులు దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. హల్లెలూయా. ప్రతి ఒక్కటి కూడా అండి, మనం ఆయన యొద్ద ఏమి అడుగుతున్నామో, ఏమి గోజాడుతున్నామో, మనం ఎటువంటి విషయాలుగా ఆయన యొద్ద ఆశ పెట్టుకొని కనిపెట్టుకొని ఉన్నామో, మరింతగా భయభక్తులు కలిగి ఆయన యొద్ద క్షమాపణ అడుగుతున్నామో, అన్నీ కూడా ఆయన ఎలాగా కనిపెట్టి చూచిన ఎడల, ఎలా నీవు దోషములు కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? చూసారండి, ఆయన ముందు మనం ఏ పార్టీ వాళ్ళం చెప్పాలంటే, చూడండి, రాజుల అధికారులు పిఎం సీఎం వాళ్ళ ముందు మనం వెళ్ళాలి అంటే ఎన్నో ప్రయత్నాలు చేయాలి, ఎన్నో రికమెండేషన్లు కావాలి. అప్పుడు కూడా అవుతుందో లేదో తెలియదు. కానీ మన పరమ తండ్రి దగ్గర జస్ట్ నువ్వు ఏమనంటే, అయ్యా నేను అగాధ స్థలంలో ఉన్నానయ్యా, నీకు మొరపెడుతున్నానయ్యా, నా మొర ఆలకించవా, నీ చెవి ఎగ్గిన ఆర్తధ్వని వినవా అంటే, మనం ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నావో, ఏ స్థలంలో ఉన్నావో, ఇప్పుడు ఎటువంటి పరిస్థితిలో ఉన్నావో, ఈ మాటలు నీకెందుకు వినపడుతున్నాయో, దేవుడు ఎందుకు నీకు వినిపించాలని ఆశపడుతున్నాడో, అందుకే స్పష్టంగా నీ చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము అని ఎలాగైతే అక్కడ దావీదు మహారాజు అడుగుతున్నాడో, మీ దోషములన్నిటినీ కనిపెట్టి చూసినడల ప్రభువా అంటే, అయ్యా నా దోషములన్నీ కనిపెట్టి చూచున్నావు కదా, నీ ఎద్దు ఎవడు నిలవగలడయ్యా, అయ్యా అయినా సరే నువ్వు మేము నీ యందు భయభక్తులు నిలిపి నీ యొద్ద క్షమాపణ అడిగితే తప్పకుండా దొరుకుతుందన్నావు కదయ్యా. అట్టి రీతిలో మా జీవితాల్లో కూడా నీ యొద్ద కనిపెట్టుకుంటున్నాము, ఆశ పెట్టుకొని ఉన్నాము. కావలి వారి కంటే ఎక్కువగా కనిపెట్టుకొని ఉన్నానయ్యా. నా జీవితంలో నేనున్న అగాధ స్థలం ఏంటో నీకు మాత్రమే తెలుసు కదేసయ్యా. అది అప్పుల, రోగమా, సమస్యల, నిందల, అవమానాలు, పోరాటాల ఏ మధ్యలో వెళ్తున్నారో కానివ్వండి, ప్రతి ఒక్కరి పట్ల కూడా దేవుడు ఎంత అద్భుతంగా ఈ మాటలతో ధైర్యపరిచి బలపరిచి మరింతగా ఆయన ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. ఎందుకంటే మనం ఆయన ముందు ఏది దాయలేమండి. మనం ఏదో పనులు చేసినప్పుడు మనం దాయగలమని మనం అనుకుంటాం. అది ఎంతవరకు అంటే అది ఆయనకి ఎక్కడా కూడా దాయలేని చోట లేదు. హల్లెలూయా. అందుకే ఇశ్రాయేలీయులు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును. ఎందుకంటే నేను కావలి వారి కంటే ఉదయం కొరకు కనిపెట్టుకుంటున్నానయ్యా. నేను అగాధ స్థలంలో ఉన్నాను, నేను ఎందుకు భయభక్తులు నిలిపి ఉన్నాను, ఆశ పెట్టుకొని ఉన్నాను, కనిపెట్టుకుంటున్నాను. కావలి వారి కంటే ఎక్కువగా ఎదురు చూస్తున్నామని అడుగుతున్నాం కదండి. అది ఎటువంటి అగాధ స్థలంలో ఉన్నావో, నువ్వు ఎటువంటి ఇబ్బందులు గుండా, ఇరుకులు గుండా వెళ్తున్నావు, నిందల అవమానం గుండా వెళ్తున్నావు, అప్పులనే ఊబిలో సమస్యలో కూరుకుపోయి ఇక నా వల్ల కాదు, నా జీవితం ఇంకా నాకేమవుతుందా అని నువ్వు మరి అక్కడ ఎటువంటి భయభ్రాంతులతోనో చిక్కబడి ఉన్నావో, దేవుడు స్వయంగా సెలవిస్తున్న మాట అండి. ఇశ్రాయేలీయులు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును. ఆమేన్. ఎందుకు అనంటే అక్కడ ఇశ్రాయేలీయుల దోషములన్నిటి నుండి ఆయన వారికి విమోచించెను. ఆమేన్. నువ్వు ఎటువంటి ఏ విషయంగా తెలుసో తెలియక తప్పిదాలు చేశావో, లేదంటే ఏ విషయంగా నువ్వు నిందల అవమానాలు గుండా వెళ్తున్నావు చూచున్న దేవుడండి. ఆయన స్వయంగా ఈ అధ్యయనంతో స్పష్టంగా నువ్వు ఏ రకంగా ఆయన ఎందుకు భయభక్తులు కలిగి నిలిపి కనిపెట్టుకొని ఆశ పెట్టుకొని కావలి వారి కంటే ఎక్కువగా నీ పట్ల ఎటువంటి కార్యం జరగాలని ఆశపడుతున్నావో, ఎదురు చూస్తున్నావో, అన్ని విషయాల్లో కూడా దేవుడు నీ యందు ప్రతి ఒక్కరి పట్ల కూడా ఆయన కనుచూపు ఉందండి. ఆయన లోకమంతా ఆయన కను సంచరిస్తుందంట. నిన్ను నన్ను చూస్తూనే ఉన్నాడు. కాబట్టే ఈ మాటల ద్వారా ప్రతి ఒక్కరిని కూడా ధైర్యపరిచి బలపరిచి మరింతగా నాయన నీ యందు భయభక్తులు కలిగి నీ యందు కనిపెట్టుకొని క్షమాపణ అడిగి మరి ఆశతో ఎదురు చూస్తున్న వారు మరింతగా ఎటువంటి విషయాలుగా బయటపడాలని ఆశపడుతున్నారు. అది అప్పుల నుండి సమస్యలనైనా, మరింతగా దీర్ఘకాల వ్యాధి సమస్యల నుంచి అయినా, ఎటువంటి విషయాలుగా కుటుంబంలో భార్యాభర్తల మధ్య సమస్యల, లేదంటే మారు మనసు లేక జీవిస్తున్న వారా, రక్షణ లేని వారికి రక్షణ మార్గంలోకి, పిల్లలు లేని వారికి గర్భఫలం కలునుగా కింద నేమాపు చేసి ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే
నాయన తండ్రి నీ యందు నాయన తండ్రి ఆశగా ఎదురు చూస్తున్నారు. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, కుమారుడు నువ్వు ఇచ్చు స్వాస్థ్యం కదేసే. అటు రీతిలో ప్రతి ఒక్కరికి కూడా ఏ విషయంగా నీ ఎద్దు కనిపెట్టుకొని ఆశపడుతున్నారో వాళ్ళ ఆశ సంపూర్ణంగా యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నెరవేర్చబడును గాక. అది ఉద్యోగమైన, వ్యాపారమైన, సంఘం సేవ, నడిపింపైన ప్రతి విషయంలో కూడా ఎక్కడ వాళ్ళు నీ యందు జవాబు కోరుకుంటున్నారో, ఆశ పెట్టుకొని మరి ఎదురు చూస్తున్నారు